హెయిర్ అనేది పర్ఫెక్ట్‌గా కోమింగ్ సెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్‌గా మీకు కోంబ్ రావట్లేదు అంటే, మీరు సిరమ్ యూజ్ చేసి పర్ఫెక్ట్‌గా కోంబ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి స్ట్రైట్నింగ్ కావచ్చు, క్రిమ్పింగ్ కావచ్చు, ఏదన్నా స్టైలింగ్ చేయాలి అనుకున్నప్పుడు బిఫోర్‌గా ప్రతిదీ కూడా అప్లై చేయాలి. అందుకనేసి ఇప్పుడు మనం చూడండి, ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ సెక్షన్‌కి మనం పూఫ్ అనేది పెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా 2 సెక్షన్స్‌లో కూడా సెంటర్ పార్టిషన్‌లో 2½ ఇంచెస్ పర్ఫెక్ట్‌గా ఉండేలా తీసుకోవాలి. అది కూడా ఎలా ఉండాలంటే చెవుకి సెంటర్‌లా వచ్చేలాగా, పైన సెంటర్ పార్టిషన్ నుంచి చెవు వరకు వచ్చేలాగా, అది కూడా చెవుకి సెంటర్‌లో వచ్చేలాగా పార్టిషన్ అనేది పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ సెక్షన్ మనం ఊరిని క్రాస్‌గా లాక్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం సెంటర్ పూఫ్ పెడుతున్నాం. సెంటర్ పూఫ్ పెట్టాలి అంటే ఐబ్రో మిడిల్ నుంచి పర్ఫెక్ట్‌గా చిన్న క్రాస్‌నెస్ వచ్చేలాగా తీసుకోవాలి పార్టిషన్ అనేది. స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటే ఎదురుగా ఉండే వాళ్ళకి స్ట్రైట్‌గా కనిపిస్తుంది. అందుకనే ఎప్పుడూ కూడా చిన్న క్రాస్ లైన్ అనేది తీసుకుంటే అప్పుడేమవుతుందంటే ఐబ్రో ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఐబ్రో ఆర్చ్ దగ్గర నుంచి మిడిల్లో మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలి, కవర్ అవ్వాలి, లైన్స్‌లా కనిపించకూడదు, అంటే స్కాల్ప్ కనిపించకూడదు అనుకుంటే ఇలాగా చిన్న క్రాస్‌నెస్ తీసుకోవాలి. ఇక సైడ్ ఉన్న హెయిర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ బ్యాక్ సైడ్కి లాక్ చేస్తున్నాను. ఎందుకంటే మన వీడియోలో చూసేటప్పుడు ఎవరికన్నా ఇది ఎందువల్ల ఇలాగ అన్కంఫర్ట్గా ఉంది అని ఎవరికి అనిపించకూడదు అనేసి ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి హెయిర్ స్టైల్ చూశారు అంటే వాళ్ళు కూడా ట్రై చేసి ఆ హెయిర్ స్టైల్ బాగా నేర్చుకునే విధంగా మనం నేర్పించడం జరుగుతుంది. అందుకని మీరు కానీ చూసినట్టయితే ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్లో ఒక 3-4 సెక్షన్స్ తీసుకున్నాం. నీట్గా 5 ఇంచెస్లో బ్యాక్ కోమింగ్ అనేది చేసుకున్నాం. బ్యాక్ కోమింగ్ చేసే ప్రాసెస్లో కూడా మీకు ఇన్ కేస్ చూడండి, దగ్గరికి పెట్టి మరీ చూపిస్తున్నాం. ఇన్ కేస్ పర్ఫెక్ట్గా రావట్లేదు, మీరు బ్యాక్ కోమింగ్ చేయాలన్నా, బ్యాక్ కోమింగ్ రిమూవ్ చేయాలన్నా మీకు పర్ఫెక్ట్గా రావట్లేదు, అయితే మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాక్ కోమింగ్కి సపరేట్గా కొన్ని బ్రషెస్ అనేవి కూడా మార్కెట్లో దొరుకుతాయి. అలాంటి బ్రషెస్ కానీ మీరు తీసుకున్నారు అంటే మీకు ఈజీగా బ్యాక్ కోమింగ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా హెయిర్ పల్స్గా ఉండి, షార్ట్ హెయిర్ ఉండి, వాళ్ళకి సెక్షన్స్ కావాలన్నా కానీ సపరేట్గా తీసుకొని బ్యాక్ కోమింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ కోమింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత మీరు చేసే కోమింగ్ ఏదైతే ఉందో ఇది మీరు పట్టుకునే హ్యాండ్ ఏదైతే ఉందో అది మినిమం 6 ఇంచెస్లో గ్యాప్లో ఉంటే మీరు కరెక్ట్గా కోమింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 5 ఇంచెస్లో అది పిన్ అనేది లాక్ చేస్తే ఆ పూఫ్ అనేది మీరు ఎన్ని అవర్స్ అయినా కానీ అలానే ఉంటుంది. అప్పుడు కావాలంటే ఫైనల్లో మీరు ఒక స్ప్రే అనేది అప్లై చేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం కోమింగ్ సెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కోమింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ పూఫ్ అనే దానికి అందంగా కనిపిస్తుంది. పూఫ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ పూఫ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం పెట్టేది మిడిల్ పూఫ్, తర్వాత 3 సెక్షన్ పూఫ్, తర్వాత ఫుల్ పూఫ్, అంటే ఆ సెక్షన్ వైజ్గా కూడా మీకు కనిపిస్తుంది. ఇలాంటి హెయిర్ స్టైల్స్ చేసేటప్పుడు మీరు పోనీ వేసుకోవడానికి, లూజ్ హెయిర్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. చూడండి, మనం బ్యాక్ సెక్షన్ నుంచి బ్యాక్ కోమింగ్ చేసిన తర్వాత కూడా పిన్అప్ చేసే బిఫోర్ ప్రాపర్ హైట్ అనేది ఈక్వల్గా ఉందా లేదని బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల మీ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఆ హెయిర్ స్టైల్ నీట్గా షేప్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు ప్రెస్ చేయకుండా నార్మల్గా పెడితే ఒక షేప్ అనేది మిస్ అవుతుంది, స్ట్రైట్గా కనిపిస్తుంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనం వీడియోలో చూపించిన విధంగా చిన్న క్రాస్ లైన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా హైట్ ఉండాలి. మీరు చేసేది ఫినిషింగ్ బాగుండాలి. ఒకవేళ మీరు కానీ ఆన్లైన్లో హెయిర్ స్టైల్ నేర్చుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మన ఆన్లైన్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక సైడ్స్ మనం ఓపెన్ చేసేసాం. ఇదే హెయిర్ స్టైల్కి ఇప్పుడు పోనీ కాదు, లూజ్ హెయిర్ పెట్టాలి అనుకున్నవారు అనుకోండి, ఓకే, లూజ్ హెయిర్ పెట్టే ప్రాసెస్లో కూడా సైడ్ ఉన్న ఒక సెక్షన్ కంపల్సరీ బ్యాక్ కోమింగ్ చేయాలి. ఎందుకంటే పైన ఉన్న సెక్షన్కి కింద ఉన్న సెక్షన్కి ఆ గ్యాప్ డిఫరెన్స్ అనేది ఉండకూడదు. అందుకనేసి ఎప్పుడు కూడా ఆ సెక్షన్ కూడా బ్యాక్ కోమింగ్ చేయాలి. ఆ తర్వాత మీరు స్ట్రైట్నర్ చేస్తారా, క్రిమ్పింగ్ చేస్తారా అనేది చాయిస్ మీది. ఫ్రంట్ సెక్షన్లో కూడా చూడండి, మనం ఫినిషింగ్ చేసుకోకముందే ప్రాపర్గా హైట్ సెక్షన్ మొత్తం చూసుకోవాలి. దాని తర్వాత
నీట్గా ఫినిషింగ్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఫైనల్గా అయిపోతుంది అనే టైంలో మాత్రమే మనం స్ప్రే చేసుకొని ఫినిషింగ్ చేసి నీట్గా లాక్ చేయగలిగితే ఎటువంటి షార్ట్ హెయిర్ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు, ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలి అనుకున్నా, ఒకవేళ ట్రై చేయాలి అనుకున్నా వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ మన ఛానల్లో మరెన్నో హెయిర్ స్టైల్ వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మన ఇన్స్టాగ్రామ్లో కూడా వంశీ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ లేదా వంశీ బ్రైడల్ స్టూడియో అకాడమీ అని కూడా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కూడా మరిన్ని కొత్త హెయిర్ స్టైల్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.